భువనేశ్వర్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది టెంపుల్ సిటీనే. అలాంటి నగరంలో మొదటి వరుసలో ఉంటుంది లింగరాజు ఆలయం. ఇక్కడ పరమశివుడు స్వయంభువుగా వెలిశారని చెబుతారు. 11వ శతాబ్దం నాటి ఆలయంలో అద్భుతమైన కళింగ వాస్తు శైలి ఇప్పటికీ మంత్రముగ్ధులను చేస్తుంది. భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన భువనేశ్వర్లోని లింగరాజు ఆలయాన్ని దర్శిద్దాం రండి. 1000 ఏళ్ల నాటి నిర్మాణం, 7వ శతాబ్దంలోనే పూజలు, 180 అడుగుల గోపురం, మహాదీపం దేదీప్యమానం, అబ్బురపరిచే లింగరాజ ఆలయం. భారతదేశంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒరిస్సాలోని భువనేశ్వర్లో వెలిసినటువంటి లింగరాజ టెంపుల్ ఒకటి. వాస్తు శిల్పి దీని యొక్క ప్రత్యేకమని చెప్పొచ్చు. చూస్తే మొత్తంగా కూడా కళింగరాజ వాస్తు శిల్పితో ఈ యొక్క టెంపుల్ మొత్తం కూడా నిర్మితమైనటువంటి పరిస్థితి. చూసినట్లయితే చాలామంది ఫారినర్స్ కూడా వచ్చి ఈ యొక్క వాస్తు శిలకి మంత్రముగ్ధులు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫోటోలు తీసుకుంటూ కూడా ఒక ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ ఆలయంలో ప్రధానంగా మహాశివరాత్రి, అశోకాష్టమి, అదేవిధంగా చందన్ యాత్ర అనేటువంటివి ప్రధానంగా జరుపుతారు. అయితే మహాశివరాత్రి రోజున ఒక 2 లక్షల మందికి పైచిలుకు భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ యొక్క స్వామివారి దర్శనాలు కూడా ఉంటాయి. ఆ రోజు అంతా కూడా ఫాస్టింగ్తో ఉన్నటువంటి భక్తులు పగలంతా ఫాస్టింగ్తో ఉంటారు. రాత్రిపూట ఆ స్వామివారి గోపురం పైన మహాద్వీపాన్ని వెలిగిస్తారు. ఆ ద్వీపాన్ని దర్శించుకునేకే ఈ యొక్క ఉపవాస దీక్షను విరమిస్తారు భక్తులంతా కూడాను. తండోపతండాలుగా ఒరిస్సా నుంచి నలువైపుల నుంచి కూడా ఈ యొక్క స్వామివారి దర్శనానికి మహాశివరాత్రి రోజున ఈ యొక్క భక్తులంతా కూడా తరలి వస్తారు. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో అత్యంత పవిత్రమైన ప్రాచీనమైన ఆలయం లింగరాజ మందిరం. చారిత్రక కథనాల ప్రకారం లింగరాజ ఆలయాన్ని 11వ శతాబ్దంలో సోమవంశరాజు జజతి కేసరి నిర్మించాడు. అయితే ఆలయంలో స్వయంభూగా వెలిసిన శివలింగం 7వ శతాబ్దంలోనే పూజలందుకున్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి. 180 అడుగుల పొడవైన లింగరాజు ఆలయం గోపురం మంత్రముగ్ధులను చేస్తుంది. రోజు వేల మంది సందర్శించే లింగరాజు ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. 2 లక్షల మంది దాకా స్వామివారిని దర్శించుకుంటారు. రాత్రి ఆలయం పైన మహాదీపం వెలిగించాకే ఉపవాసాలు విరమిస్తారు. This is half Vishnu and half Shiva avatar here, and there are more than 100 of temple inside this temple. People come here around 3 in the morning, and they make a queue and enter the temple. There is a huge population for the celebration. కళింగ నిర్మాణ శైలిలో నిర్మితమైన లింగరాజ ఆలయం గోడలపై శిల్ప సంపద చూడముచ్చటగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో 150 చిన్న ఆలయాలున్నాయి. అడుగడుగునా శివలింగాలు దర్శనమిస్తుంటాయి. ఈ అద్భుతమైన ఆలయాన్ని సందర్శించేందుకు దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. हम लोग क्या करते हैं, सुबह से लेके फास्टिंग में रहते हैं और यहाँ पे आके बैठ जाते हैं. यहाँ पे अराउंड 2 लाख से ज़्यादा भक्त आते हैं जो पूजा करते हैं. उन लोग क्या करते हैं, यहाँ पे बैठते हैं और पूरा दिन फास्ट तो रहते हैं, उसके दिया जलाते हैं, पूरा भगवान को व्रत करते हैं. उससे पहले दिन उन लोग फास्ट में रहते हैं यूजुअली. శైవ వైష్ణవ మతాల చక్కటి సంగమాన్ని ప్రతిబింబించే ఈ ఆలయ నిర్మాణ శైలి శతాబ్దాలుగా ఆ ప్రత్యేకతను కాపాడుకుంటూ వస్తోంది. త్రిభువన ఈశ్వరగా ఇక్కడ భక్తులు స్వామిని కొలుస్తారు. లింగరాజ ఆలయంలో శివరాత్రిని ప్రధాన పండుగగా జరుపుకుంటారు. మార్చి లేదా ఏప్రిల్ నెలలో వచ్చే అశోక అష్టమి నాడు రథోత్సవం నిర్వహిస్తారు.